పిల్లలు? ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ నేర్చుకోబోతున్నాం. ఆ టాపిక్ పేరు వచ్చి డ్రై ఫ్రూట్స్. ఇక్కడ మనకు టేబుల్ మీద కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. నాన్న, ఏం ఫ్రూట్స్ అవి? డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మకాయ, యాలక్కండు, యాపిల్ ఉన్నాయి. వెరీ గుడ్. మరి ఇక్కడ కూడా ప్లేట్లో ఏదో కొన్ని కనిపిస్తున్నాయి. ఏంటి అవి? వాటిని ఎప్పుడైనా చూసారా మీరు? చూడలేదా? వాటి పేర్లను వాటిని ఏమంటారంటే డ్రై ఫ్రూట్స్ అంటారు. డ్రై ఫ్రూట్స్ అంటే మనం ఫ్రూట్స్లో ఉన్నటువంటి విటమిన్స్, కాల్షియము, మినరల్స్, ఫైబరు, ఎనర్జీని ఇచ్చేటువంటి అనేకటువంటి పదార్థాలు ఈ యొక్క డ్రై ఫ్రూట్స్లో కూడా ఉంటాయన్నమాట. అయితే ఈ ఫ్రూట్స్ని ఎలా తినాలో మీకు తెలుసా? మామూలుగా మనం ఈ పండ్లను తినాలంటే నీళ్ళల్లో బాగా కడిగి మనం ముక్కలు చేసుకొని, కొన్ని ముక్కలు చేసుకొని తింటాం, కొన్ని ఒలుచుకొని తింటాం. మరి ఈ డ్రై ఫ్రూట్స్ని ఎలా తినాలి అంటే వీటిని కనీసము 6-7 గంటలు నానబెట్టిన తర్వాత మాత్రమే ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ని మనం తినాలి. అర్థమవుతుందా? మరి ఈ డ్రై ఫ్రూట్స్లో ఏమున్నాయి? ఖర్జూరం చూశారు కదా, ఈ ఖర్జూరాలని నీళ్ళలో నానబెట్టుకొని, బాదం పప్పును కూడా నానబెట్టుకొని తింటాం. ఎండు ద్రాక్షను మనం లడ్డు చేసుకున్నప్పుడు ఆ లడ్లలో కూడా వేసుకొని తింటారు. నెక్స్ట్ జీడిపప్పు అంటారు. తర్వాత వాల్నట్స్. ఇవన్నీ ఈ వాల్నట్స్ తినడం వల్ల ఏమవుతుంది? ఈ ప్యాకెట్లో ఉన్నటువంటి వాల్నట్స్ తినడం వల్ల మనకి ఏమొస్తుందంటే మెదడు బాగా చురుగ్గా పనిచేస్తుంది, మంచిగా నిద్ర పడుతుంది. ఎప్పుడైతే మనం చక్కగా నిద్రపోతామో అన్ని యాక్టివిటీస్లో కూడా హుషారుగా ఉంటామన్నమాట. అంత బలవర్ధకమైనటువంటి పదార్థం ఏంటంటే వాల్నట్స్. కాబట్టి మీరు కూడా ఆరోగ్యం బాగలేనప్పుడు కానీ ఎవరికన్నా మీరు వాళ్ళ దగ్గరికి పోయేటప్పుడు ఫ్రూట్స్తో పాటు ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ను కూడా తీసుకొని పోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఒకసారి ఏమేమి ఉన్నాయి ఒకసారి మళ్ళీ చూడండి, చెప్పండి. నేను డ్రై ఫ్రూట్స్ అడిగింది. జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు, ఖర్జూరం. వెరీ గుడ్.